మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖలో పోలీస్ కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై కొడాలి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందింది. 2024లో విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు విశాఖవాసి. సోషల్ మీడియాలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆయనకు 41A కింద విశాఖ 3 టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖలో పోలీస్ కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై కొడాలి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందింది. 2024లో విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు విశాఖవాసి. సోషల్ మీడియాలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆయనకు 41A కింద విశాఖ 3 టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖలో పోలీస్ కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై కొడాలి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందింది. 2024లో విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు విశాఖవాసి. సోషల్ మీడియాలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆయనకు 41A కింద విశాఖ 3 టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శివ. మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖలో పోలీస్ కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2024లో విశాఖ 3 టౌన్ పోలీసులు అందినటువంటి సమాచారంతో ఫిర్యాదుతో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు 41C నోటీసులు అయితే కొడాలి నానికి అయితే అందజేయడం జరిగింది. అయితే గుడిలో ఉన్నటువంటి కొడాలి నాని 41C నోటీసులు అందించిన పోలీసులు అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి 41C నోటీసులు అందజేయడం జరిగింది. అయితే విచారణకు రావాలంటూ కూడా పోలీసులు ఆదేశించారు. అయితే ఈ నేపథ్యంలో కొడాలి నాని విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు వస్తారా లేదా అనే దానిపై పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. అయితే ఈ గతంలో ఎవరైతే విశాఖకు చెందినటువంటి టీడీపీ అనుచరుడు ఒక ఆయన సోషల్ మీడియాలో అసభ్యకరంగా చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా పోస్టులు పెడుతున్నారు అంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు ఐటీ యాక్ట్ కింద పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే 2024లో ఈ కేసు నమోదు అవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొడాలి నానికి ఎటువంటి నోటీసులు అయితే జారీ చేయలేదు. అయితే ప్రభుత్వం మారడంతో కూటమి ప్రభుత్వం రావడంతో ఇప్పుడు దీనిపై చర్యలు చేపట్టాలంటూ కూడా విశాఖకు చెందినటువంటి టీడీపీ అనుచరులు గట్టిగా పోలీసులను అయితే అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు 41C నోటీసులను కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలోనే హార్ట్ సర్జరీ చేయించుకున్నటువంటి కొడాలి నాని అందుబాటులో లేరంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే కొడాలి నాని ఎప్పుడు వస్తారు అనే దానిపై అయితే పూర్తి సమాచారం అయితే అందాల్సింది. మరొకసారి పోలీసు నోటీసులు ఇవ్వనున్నారు. విచారణకు కానీ రాకపోతే కనుక పోలీసులు తదుపరి చర్యలు ఏ విధంగా చేపట్టాలనే దానిపై ఇప్పటికే న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నట్టు అయితే ఇప్పటికే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో
కొడాలి నాని విశాఖకు వస్తారా లేదా అనే దానిపై తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు కొడాలి నాని ఇంటికి కూడా చేరుకోవడం జరిగింది, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కొడాలి నాని అస్వస్థకు గురయ్యారు. ఈ మధ్య ఆయన సర్జరీ కూడా చేసుకోవడం జరిగింది. సర్జరీ తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన ఒకసారి మాత్రమే బయటకు రావడం జరిగింది. అయితే విచారణకు వస్తారా లేదా అనిపై అయితే పూర్తి సందిగ్ధత అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా పోలీసులు అయితే చర్యలు చేపట్టే విధంగా న్యాయ సలహాలు అయితే తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే అయితే శ్రీనివాస్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని అరెస్టు ఖాయం అంటూ చాలా వార్తలు వచ్చాయి. అయితే ఆ దిశగా చర్య లేకపోవడంతో టీడీపీ కేడర్ కూడా కొంత నిరాశ చెందింది, అసంతృప్తి ఉందనే వార్తలు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు విశాఖ కేసుతో మరోసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది అనుకోవచ్చా, లేదంటే అరెస్టు దిశగా కొడాలి నాని అరెస్టు దిశగా మొదటి అడుగు పడింది అనుకోవాలి? అయితే కూటమి ప్రభుత్వం తర్వాత చాలా రోజులు కొడాలి నాని అయితే అజ్ఞాతంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన కోసం అనేక స్టేషన్లో ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆయన గతంలో కూడా చాలా అంటే అసభ్యకరమైన పదజాలంతో సీఎం చంద్రబాబు నాయుడుపై అలాగే కుటుంబ సభ్యులపై కూడా తీవ్రంగా విరుచుకుపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ కేడర్ లో అయితే కాస్త అసంతృప్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు అయితే చేపట్టడం జరిగింది. కానీ కొడాలి నానిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో కేడర్ లో కాస్త అసహనం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో విశాఖలో నమోదైన 2024 కేసుని ఆధారంగా ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. అయితే 2024లో అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో పెద్దగా దీనిపై చర్యలు చేపట్టలేదు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులపై కూడా ఇప్పటికే కొంతమంది టీడీపీ క్యాడర్ కొడాలి నానిపై కేసు నమోదు చేసి విచారణకు తీసుకురావాలంటూ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టు అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో కొడాలి అదే వస్తారా లేదా ఆయన లాయర్ తో ఎటువంటి సందేశాలు పంపిస్తారు అనేది అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే కొడాలి నాని మాత్రం అందుబాటులో లేరంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెబుతూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకోవడమే జరుగుతుంది. ఎందుకంటే ఆయన హార్ట్ సర్జరీ కూడా చేసుకోవడం జరిగింది. కేవలం ఒక్కరోజు మాత్రం ఒక ఫంక్షన్ కి మాత్రం ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడా కూడా పర్యటించట్లేదు. అలాగే పార్టీ కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏ విధంగా చర్యలు చేపడతారు అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే టీడీపీ కేడర్ లో మాత్రం కాస్త అసంతృప్తి అయితే నెలకొంది. దాదాపుగా వైసీపీ ముఖ్య నాయకులందరినీ కూడా చాలా కేసులు అయితే పెట్టడం జరిగింది. కేవలం కొడాలి నానిని మాత్రం అరెస్ట్ చేయకపోవడం అలాగే కేసులు నమోదు చేయడంపై కూటమి నాయకులు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటూ కూడా కాస్త కేడర్ లో అయితే అసహనం అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి. కేవలం కొడాలి నాని వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసభ్యకరమైన పదజాలం కూడా యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే విశాఖ పోలీసులు గుడివాడ చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొడాలి నానికి 41C నోటీసులు అయితే చేయడం జరిగింది. అలాగే ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కొడాలి నాని ఎప్పుడు విశాఖ చేరుకుంటారు అనే దానిపై సందిగ్ధత అయితే నెలకొంది. అయితే ఇప్పటికే పోలీసులు అయితే న్యాయ సలహాల మీద తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే కొడాలి నాని ఏ విధంగా అరెస్ట్ చేయాలని కాస్త ఒత్తిడి కూడా ఉన్నట్టుగా అయితే మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.